నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను కిరణ్. కృత్రిమ మీద వాడడం వల్ల మన మెదడు సామర్థ్యం తగ్గుతోందా? ప్రస్తుత కాలంలో టెక్నాలజీ మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో చెప్పాల్సిన పని లేదు. ఉదయం లేవగానే ఫోన్ చెక్ చేస్తాం, రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్లో ఉంటాం. కానీ ఈ రోజులో కృత్రిమ మీద అనే పదం ఎక్కడ చూసినా వినిపిస్తోంది. చాట్ జీపీటీ లాంటి టూల్స్ మన జీవితం సులభతరం చేస్తున్నాయి. ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం, ఆర్టికల్ రాయమంటే వెంటనే రెడీ, కోడింగ్ చేయమంటే క్షణాల్లో అవుట్పుట్. అద్భుతంగా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఈ కృత్రిమ మీద వాడకం వల్ల మనం స్మార్ట్ అవుతున్నామా, లేకపోతే మన మెదడు సామర్థ్యం క్రమంగా తగ్గుతోందా? మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడం, సమస్యలు పరిష్కరించడం, క్రియేటివ్గా ఆలోచించడం, ఇవన్నీ దానిని యాక్టివ్గా ఉంచుతాయి. న్యూరో సైంటిస్టులు చెప్తున్నట్టు మన మెదడు ఎంత ఎక్కువగా వాడితే అంత బలంగా మారుతుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే, కొత్త విషయాలు నేర్చుకుంటే మన న్యూరల్ కనెక్షన్స్ పెరుగుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? చిన్న సమస్య వచ్చినా మనం ఆలోచించడం మానేసి ఏను అడుగుతున్నాం. ఉదాహరణకి, ఒక స్టూడెంట్కి ఎస్ఐ రాయమని ఇచ్చినా అతను తన ఆలోచనలతో రాయకుండా చాట్ జీపీటీలో టైప్ చేస్తాడు. ఇది కంఫర్ట్గా అనిపించిన దీర్ఘకాలంలో మన ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక స్టడీ ప్రకారం ఎక్కువగా డిజిటల్ అసిస్టెంట్స్ పై ఆధారపడే వ్యక్తులలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ 20% వరకు తగ్గుతాయని చెబుతోంది. మన మెదడు ఫిజికల్ మజిల్ లాంటి దానిలా పనిచేస్తుంది. మీరు దానిని వాడకపోతే అది బలహీనం అవుతుంది. చిన్న పనులు కూడా ఏఐ చేస్తుంటే మన బ్రెయిన్ షార్ట్ కట్ మోడ్లోకి వెళ్తుంది. ఇదే కాకుండా కొంతమంది సైంటిస్టులు డిజిటల్ డెమోన్షియా అనే పదం వాడుతున్నారు. దీని అర్థం టెక్నాలజీపై అధికంగా ఆధారపడడం వల్ల మన మెమొరీ, కాన్సన్ట్రేషన్, డెసిషన్ మేకింగ్ శక్తులు తగ్గిపోతుంటాయి. 2024లో వచ్చిన మరో స్టడీ ప్రకారం ఏఐ ఎక్కువగా వాడే స్టూడెంట్స్లో మెమొరీ రిటెన్షన్ 15% తగ్గింది. ఎందుకంటే వారు స్వయంగా ఆలోచించకుండా రెడీమేడ్ ఆన్సర్స్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పటి నుంచి మీరు ఏఐ వాడకం మానేయాలని అనుకుంటున్నారా? అసలు ఏఐ మనకు శత్రువు కాదు, ఇది ఒక అద్భుతమైన టూల్. కానీ సమస్య ఓవర్ డిపెండెన్సీలో ఉంది. మనం ఏఐని ఒక సహాయకుడిగా మాత్రమే వాడాలి, మాస్టర్గా కాకూడదు. ఉదాహరణకి, చాట్ జీపీటీతో ఒక టాపిక్ గురించి తెలుసుకోవచ్చు, కానీ ఆ సమాచారాన్ని మన మాటల్లో మార్చి మనం ఆలోచించిన పాయింట్స్ జోడించి వాడాలి. ఏఐని స్మార్ట్గా వాడండి. మొదట మీరు ఆలోచించండి, ఆ తర్వాత ఏఐతో చెక్ చేసుకోండి. క్రియేటివ్ పనుల్లో ఏఐని కేవలం ఐడియాస్ కోసం మాత్రమే వాడండి, మొత్తం పని దానితో చేయించకండి. మెదడును యాక్టివ్గా ఉంచే హాబీస్, పజిల్స్, రీడింగ్, క్రియేటివ్ రైటింగ్స్, వీటిని వదలకండి. టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు, కానీ అదే సమయంలో మన మెదడు శక్తి ఇంకా విలువైనది. ఏఐను టూల్గా వాడితే మనం అద్భుతాలు సాధించగలం, కానీ దానిపై పూర్తిగా ఆధారపడితే మన ఆలోచన శక్తిని కోల్పోతాం. మీ అభిప్రాయం ఏమిటి? ఏఐ వల్ల మనం బలహీనమవుతున్నామా, లేక మరింత స్మార్ట్ అవుతున్నామా? కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సబ్జెక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.